హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే ఈ వీడియోలో మనము బెస్ట్ లోన్ యాప్స్ 2024 డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో అందులో వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ట్రూ బ్యాలెన్స్. సో ఈ ట్రూ బ్యాలెన్స్ యాప్ లో వచ్చేసరికి మనకి మాక్సిమం లోన్ అమౌంట్ అనేది సో మినిమం వచ్చి 1000 రూపీస్ గా ఉంటుంది. మాక్సిమం లోన్ అమౌంట్ అప్రూవ్ అయ్యేది వచ్చేసరికి 2 lakhs గా ఉంటుంది. అలానే ఇంట్రెస్ట్ రేట్ కి వచ్చేసరికి ఏంటి అంటే వేరీ అవుతూ ఉంటుంది. సో పర్సన్ టు పర్సన్ అనేది ఇంట్రెస్ట్ రేట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో వాళ్ళ క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకునేసి మనకి ఇంట్రెస్ట్ రేట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. అలానే టెన్యూర్ పీరియడ్ కి వచ్చేసరికి 2 to 12 months అనేది ట్రూ బ్యాలెన్స్ లో మనకి ఇచ్చే టెన్యూర్ పీరియడ్ గా ఉంటుంది. అంటే మనం పే చేసే అమౌంట్ అనేది 2 months నుంచి 12 months లోపు పే చేసేలాగా ఉండాలి. అలానే డిస్బర్స్మెంట్ టైం, సో ఎన్ని మంత్స్ లేదా ఎన్ని హవర్స్ లోపల మనకి అమౌంట్ అనేది శాంక్షన్ అవుతుంది అంటే 24 hours లోపల మనకి ట్రూ బ్యాలెన్స్ లో అయితే మనీ అనేది శాంక్షన్ అవుతుంది. అలానే లేట్ ఫీ చార్జెస్ కి వచ్చేసరికి వేరియబుల్. సో మనకి మనం పే చేయాల్సిన టైం ని బేస్ చేసుకొని ఏ రోజు పే చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకునేసి లేట్ ఫీ చార్జెస్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలానే సెకండ్ కి వచ్చేసరికి స్టాష్ విన్. సో ఈ యాప్ లో వచ్చేసరికి మనకి మినిమం అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్, అలానే మాక్సిమం అమౌంట్ వచ్చేసరికి 5 lakh. సో 5 lakh రూపీస్ వరకు కూడా మనము ఈ యాప్ లో అయితే తీసుకోవచ్చు, లోన్ రూపంలో తీసుకోవచ్చు. సో అలానే ఇంట్రెస్ట్ రేట్ కి వచ్చేసరికి 11.99% నుంచి 59.99% per annum. సో మన క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునేసి మినిమం ఇంట్రెస్ట్ చార్జెస్ వచ్చి 11.99 గా ఉంటుంది. సో మాక్సిమం వచ్చేసరికి 59.99 గా ఇంట్రెస్ట్ అయితే చార్జెస్ అయితే చేయడం జరుగుతుంది. సో అలానే ఇందులో టెన్యూర్ పీరియడ్ కి వచ్చేసరికి 3 to 36 months లో అయితే మనము ఏదైతే అమౌంట్ తీసుకుంటున్నామో దాని రీపేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలానే లేట్ ఫీ డీటెయిల్స్ కి వచ్చేసరికి వేరియబుల్. సో ఇక్కడ కూడా లేట్ ఫీ డీటెయిల్స్ వచ్చేసి మనం పే చేయాల్సిన టైం ని బేస్ చేసుకొని చేంజ్ అయితే అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీ ఆఫ్ పే. సో ఫ్రీ ఆఫ్ పేకి వచ్చేసరికి ఏంటి అంటే మాక్సిమం లోన్ అమౌంట్ 10,000 రూపీస్. సో మనకి 10,000 రూపీస్ వరకు కావాలి అనుకుంటే ఈ ఫ్రీ ఆఫ్ పే ఆన్లైన్ యాప్ లో అయితే మనము అమౌంట్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి ఇంట్రెస్ట్ రేట్ అనేది 15% to 36% per annum గా అయితే ఉంటుంది. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, సో ఇది కూడా మన క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకునేసి ఇంట్రెస్ట్ రేట్ అనేది 15% to 36% వరకు అయితే ఉంటుంది. అలానే టెన్యూర్ పీరియడ్ కి వచ్చేసరికి ఏంటి అంటే ఇందులో 30 days ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మన అమౌంట్ తీసుకున్న తర్వాత 30 days వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ. సో ఇంట్రెస్ట్ ఏం లేకుండా మనము పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో దాని తర్వాత కూడా మనం ఇంకా పే చేయలేదు అంటే దాని తర్వాత నుంచి డ్యూ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాని మీద మనకి ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. సో టెన్యూర్ పీరియడ్ కూడా మనకి 30 days వచ్చేసరికి ఫస్ట్ టెన్యూర్ పీరియడ్ 30 days ఉంటుంది. మళ్ళీ ఒక 30 days తర్వాత మన ఏదైతే అయితే అమౌంట్ తీసుకున్నాం దాన్ని బేస్ చేసుకొని టెన్యూర్ పీరియడ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్రాంచ్. సో ఈ యాప్ లో కనుక మనం లోన్ తీసుకోవాలి అనుకుంటే మినిమం వచ్చి 1000 రూపీస్, మాక్సిమం వచ్చేసరికి 50,000 రూపీస్. సో అలానే టెన్యూర్ పీరియడ్ అంటే ఎన్ని మంత్స్ లోపల మనం పే చేయాలి అంటే 1 to 6 months లోపల అయితే మనము పే చేయాల్సి ఉంటుంది. అలానే డిస్బర్స్మెంట్ టైం. సో ఈ మనకి లోన్ అప్రూవల్ పీరియడ్ అనేది చాలా తక్కువ. సో 3 to 4 hours లోపల మనకి అప్రూవల్ అనేది వచ్చేస్తుంది. సో అలానే లేట్ ఫీ చార్జెస్ వచ్చేసరికి చేంజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి నావీ. సో ఈ యాప్ లో కనుక మనం మనీ తీసుకోవాలి అనుకుంటే మాక్సిమం అమౌంట్ వచ్చేసి 5 lakh రూపీస్. సో 5 lakh రూపీస్ వరకు మనం ఈ నావీ యాప్ లో అమౌంట్ అనేది లోన్ రూపంలో తీసుకోవచ్చు. అలానే ఇంట్రెస్ట్ రేట్ కి వచ్చేసరికి 10% గా ఉంటుంది. డిస్బర్స్మెంట్ టైం, సో 24 hours లోపల మనకి లోన్ వస్తుందా రాదా అనేసి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. తర్వాత టెన్యూర్ పీరియడ్ వచ్చేసరికి 48 months. అలానే లేట్ ఫీ చార్జెస్. సో మనం ఎప్పుడన్నా ఈఎంఐ పే చేయలేక లేట్ అయ్యాము అంటే సో ఆటోమేటిక్ గా మనకి లేట్ ఫీ చార్జెస్ అనేది 2% అయితే యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ 5 ని కూడా మనము బెస్ట్ బ్యాంక్ లోన్ యాప్స్ 2024 గా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.